ఆడదరిస్తే వాదన గెలుస్తుంది, అదే మెల్లగా మాట్లాడితే మగాడి మనసు గెలుస్తుంది. మగాళ్ళు బయటికి ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక అమ్మాయి సాఫ్ట్ గా మాట్లాడితే చాలు కామ్ అయిపోతారు. కానీ మన గర్ల్స్ ఏమనుకుంటారు, స్వీట్ గా మాట్లాడితే వీక్ అనుకుంటారేమో అని. లేదు, అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళ నిజమైన బలం పవరు వాళ్ళ మాట తీరులోనే ఉంటది. ఒక మగాడి ఇంట్లో ఆయనలాగే పోటీ పడి ఆయనలాగే మాట్లాడే పర్సన్ కావాలంటే అతను ఇంకో మగాడిని పెళ్లి చేసుకోవాలి కదా. అతనికి పోటీ పడే వాళ్ళు కాదు, ప్రశాంతత ఇచ్చే వాళ్ళు కావాలి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, అతను నేను చెప్పింది చేయనే చేయడని? అలా అనిపించిందంటే మాత్రం ముందు మన మాట తీరు, మన టోన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. నువ్వు వాదిస్తున్నట్టు మాట్లాడుతున్నావా లేక నెమ్మదిగా కామ్ గా ప్రశాంతంగా అడుగుతున్నావా అని. అదే విషయం, సేమ్ మ్యాటర్, కానీ సాఫ్ట్ గా నెమ్మదిగా గౌరవం ఇస్తూ అడిగి చూడండి. ఆర్డర్ లా అడగకూడదు, రిక్వెస్ట్ లా ప్రేమగా అడిగి చూడండి. రెస్పాన్స్ ఎలా చేంజ్ అవుద్దో మీరే చూడండి. సాఫ్ట్ గా మెల్లగా మాట్లాడడం అంటే అది మన బలహీనత కాదు, అదొక తెలివి అంతే. మన వాయిస్ లో రెస్పెక్ట్ ఉంటే రిలేషన్షిప్ లో ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వస్తుంది. గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది, కానీ మెల్లగా మాట్లాడితే మగాళ్ళకి గుర్తుండిపోద్ది. బలవంతంగా అడిగితే భయం వస్తుంది, అదే సున్నితంగా చెప్తే గౌరవం వస్తుంది. వాదించుకొని ఒకరు ఓడిపోవడం కంటే ప్రేమగా మాట్లాడుకొని ఇద్దరు గెలవడం మంచిది కదా. అరిస్తే గొడవలో గెలుస్తాం, కానీ మెల్లగా మాట్లాడితే మగాడి మనసు గెలుస్తాం. ఎస్, మగాళ్ళకి యాంటీ ఉండడం కాదు, అహంకారం ఉన్న మనుషులకు యాంటీ ఉండండి. మనందరి ఇళ్లలో మగాళ్ళు ఉన్నారు, సమస్య జెండర్ లో కాదు మనస్తత్వంలో ఉంటది. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటది, మనుషులు కూడా బాగుంటారు. చలో.